హాయ్ అండి. మా పాపనైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి. మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయి కుకింగ్ అయితే చేసేయాలండి. హాయ్ అండి. జస్ట్ ఇప్పుడే రెడీ అయిపోయి వచ్చేసానండి. ఇప్పుడైతే కుకింగ్ చేసేద్దాం. హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రింజాల్ శనగల కర్రీ అయితే చేస్తున్నాను. సో దానికోసం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ చిల్లీస్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిపోయాక ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ పీసెస్ కూడా అందులో యాడ్ చేసేద్దాం. ఈ బ్రింజాల్ ఒకటి వండేటప్పుడేమో వెజిల్ సరిపోదు, వండేసాకేమో మనకు సరిపోదు. ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అవుతుందండి. మధ్యలో మీకు కొంచెం అడుగంటున్నట్టు అయితే కనుక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే వేడి వేడి వంకాయ శనగల కర్రీ రెడీ. అండ్ ఆ రోజు ఈవినింగ్ రైన్ పడుతుందని సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే చేశాను. అండ్ ఇది వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి. వెన్స్డే బ్లాగ్ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. ఇవాళ మా ఊరి స్టైల్ పచ్చిపులుసు అయితే చూపిస్తానండి. దానికోసం మనం ఫస్ట్ వైట్ బ్రింజాల్, చిల్లీస్, ఒక టమాటా అయితే తీసుకోవాలి. మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు అవి ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. అవి తీసుకొని అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మగ్గబెట్టేసుకున్నాక మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలాగైతే మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ కూడా ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇలా అయితే యాడ్ చేసేసుకుంటే మా ఊరి స్టైల్ పచ్చిపులుసు అయితే రెడీ అండి. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. హాయ్ అండి. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే పల్లీ చట్నీ విత్ దోశలు అయితే వేస్తున్నానండి. మా చిన్నత్తయ్య గారు వాళ్ళ చెట్టుకి సన్నజాజులు ఉంటే డైలీ వాళ్ళు కొంచెం తీసుకొని మాకైతే కొంచెం ఇస్తారండి. వాటినైతే ఇప్పుడు మాల అయితే కట్టేస్తున్నాను. ఇదైతే ఇవాల్టి వ్లాగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి జస్వి వ్లాగ్స్. ఇవాళ బ్లాగ్లో వచ్చేసి నేనైతే మార్నింగే లేచి హౌస్ అయితే క్లీన్ చేసి మాపింగ్ అయితే పెట్టేశాను. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ పూజ అయితే చేసేసారు. నేనైతే కొంచెం దూపం వేద్దామని ఇంట్లో తలస్నానం అయితే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దోసకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. కందిపప్పును అయితే నేను చూపిస్తున్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకుని అయితే సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫస్ట్ సోక్ చేసిన కందిపప్పులు అయితే మనం ఆనియన్స్, చిల్లీస్, దోసకాయ ముక్కలతో పాటు పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుందాం. విజిల్ పోయాక అయితే మనం తీసుకొని ఒకసారి స్మాష్ చేసేసి తాలింపు అయితే యాడ్ చేసేసుకుందాం. అయితే నేను తాలింపు యాడ్ చేసే ప్యాన్లోనే ఫస్ట్ వడియాలు అయితే ఏం చేసి నెక్స్ట్ అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అయితే తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్లో కొంచెం యాడ్ చేసుకొని చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మా పాప కోసం లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేద్దాం. గారు అయితే పొలం నుంచి అయితే లెమన్స్ అయితే తీసుకొచ్చారు. అవైతే లోపల పెట్టేసి వచ్చేసరికి మా పిల్లలు అయితే ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారో చూడండి.
మా బాబుకి అయితే బైక్స్ కార్స్ అంటే చాలా ఇష్టం. బైక్స్ కార్స్ చూస్తే చాలు పరిగెత్తేస్తాడు. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.